గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం టెక్నాలజీకి సంబంధించి ఒక ఆర్టికల్ చూద్దాం. గూగుల్ అమ్మ ఇంట ఏఐ పంట. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. టెక్నాలజీ రంగంలో ఎక్కడ చూసినా కృత్రిమ మేధ ఏఐ హవానే. గూగుల్ వార్షిక డెవలపర్ సదస్సు ఏవో 2024 కూడా దీనికి పెద్దపీట వేసింది. ఇటీవల జరిగిన ఈ సదస్సులో గొప్ప గొప్ప కృత్రిమ మేధ నమూనాను ప్రదర్శించింది, అభివృద్ధి చేస్తున్న టూల్స్ను పరిచయం చేసింది. హోంవర్క్లో సాయం చేసే టూల్స్ దగ్గర నుంచి పదాలతోనే సినిమా స్థాయి వీడియోను రూపొందించే మోడల్ వరకు ఎన్నెన్నో వీటిలో ఉన్నాయి. కొన్ని ఇప్పటికే వాడకంలోకి రాగా మరికొన్ని త్వరలో అందుబాటులోకి రానున్నాయి. అలాంటి అద్భుత టూల్స్ నమూనాల్లో కొన్ని ఇవి. అధునాతన అసిస్టెంట్. గూగుల్ డీప్ మైండ్ రూపొందించిన ప్రాజెక్ట్ అస్త్ర మరో ఆకర్షణ. ముందు అందుబాటులోకి రానున్న ఇదో అధునాతన యూనివర్సల్ ఏఐ అసిస్టెంట్ ప్రస్తుత చాట్ బాట్ల కన్నా చాలా ముందంజలో ఉంటుంది. సంక్లిష్ట చురుకైన ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ స్పందిస్తూ రోజువారీ పనుల్లో చేదోడుగా నిలుస్తుంది. జెమినీ 1.5 ప్రో మోడల్తో కూడిన ఇది వస్తువులను గుర్తించగలదు, కోడ్ను విశ్లేషించటం, వస్తువుల జాడను తెలియజేయటం, చివరికి మనమున్న చోటును గుర్తించటం వంటి పనులను ఇట్టే చేయగలదు. ఉదాహరణకు ఫోన్తో వీడియో తీస్తూనే ప్రత్యక్షంగా అందులో ఏమేమి కనిపిస్తున్నాయో చెప్పమని అడిగారనుకోండి, అన్నింటినీ ఏకరు పెడుతుంది. ఆయా వస్తువులకు సంబంధించిన ప్రశ్నలను అడిగినా సమాధానం చెప్పేస్తుంది. ఏదైనా బొమ్మను గీస్తుంటే దాన్ని సరిగా చిత్రిస్తున్నామో లేదో అనేది తెలుసుకోవచ్చు. బాగా లేకపోతే సరిచేయడానికి సూచనలను తీసుకోవచ్చు. ఏదైనా బొమ్మను చూపించి దాని మీద కథ చెప్పమని అడగవచ్చు. ఇలా ఎలాంటి పనుల్లోనైనా వ్యక్తిగత సహాయకుడిన అస్త్రాన్ని వాడుకోవచ్చు. ఈ సంవత్సరం చివరిలో జెమినీ యాప్లో దీన్ని సమ్మిళితం చేయాలని గూగుల్ భావిస్తోంది. ముందు స్మార్ట్ గ్లాసెస్లోనూ దీన్ని నిక్షిప్తం చేయనున్నారు. హోంవర్క్లో చేదోడు. సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ విద్యార్థులకు చేదోడుగా నిలిచేలా ముస్తాబయింది. అసైన్మెంట్లను షార్ట్కట్గా పూర్తి చేయడం కాదు, ఒక ఉపాధ్యాయుడిలా సవివరంగా అర్థం చేసే వినూత్న ఎడ్యుకేషనల్ టూల్ ఇది. దీని సాయంతో ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్ల మీద నేరుగా గణిత, భౌతిక శాస్త్ర హోంవర్క్ను తేలిగ్గా చేసుకోవచ్చు. కేవలం సమాధానాలు ఇచ్చేలా కాకుండా సమస్య పరిష్కార పద్ధతులను లోతుగా అర్థం చేసుకునేలా దీన్ని రూపొందించడం గమనార్హం. అంటే సొంతంగా సమస్యను పరిష్కరించుకునేలా విద్యార్థులకు శిక్షణ ఇస్తుందన్నమాట. ఉదాహరణకు ఏదైనా లెక్క మీద వేలితో చుట్టారనుకోండి, అప్పుడు ఏఐ ఆధారిత అసిస్టెంట్ టూల్ సాయం చేయడానికి సిద్ధమవుతుంది. ఆ లెక్కను పద్ధతిగా విభజిస్తుంది, అంచెలంచెలుగా ఎలా విడగొట్టాలో వివరిస్తూ తగు సూచనలు చేస్తుంది, చివరికి సొంతంగా జవాబు కనుక్కునేలా చేస్తుంది. నానో ఏఐ మోడల్ తెలివిగా. మొబైల్ పరికరాలకు ఉద్దేశించిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ జెమినీ నానో మరింత మెరుగైంది. దీని పేరు జెమినీ నానో 1.0 మోడల్. బోలెడని సామర్థ్యాలు దీని సొంతం. దీని ద్వారా ఎలాంటి ఇన్పుట్తోనైనా అవుట్పుట్ పొందవచ్చు. ఇది టెక్స్ట్ ప్రాంప్ట్లనే కాదు, ఫోటోలు, మాటలు, వెబ్, చివరికి సోషల్ మీడియా వీడియోలు, కెమెరాలోని ప్రత్యక్ష వీడియోలను అర్థం చేసుకోగలదు. అనంతరం ఇన్పుట్ను క్రోడీకరించి సారాంశాన్ని తెలియజేస్తుంది, అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇస్తుంది. దీని సాయంతో సెల్ఫ్లోని పుస్తకాలన్నింటినీ ఫోన్ కెమెరాతో ఫోటో తీసి
వాటి పేర్లను జాబితాగా రూపొందించటము సాధ్యమేనని గూగుల్ ప్రదర్శించిన వీడియో చెబుతోంది. ఈ తాజా ఏఐ మోడల్ను ఈ సంవత్సరం చివరికి పిక్సెల్ 9 ఫోన్లలో నిక్షిప్తం చేయనున్నారు. క్లౌడ్ ఆధారిత ఏఐ వ్యవస్థ అయిన జెమినీ 1.5 ప్రో ప్రపంచవ్యాప్తంగా డెవలపర్లందరికీ అందుబాటులోకి రానుంది కూడా. అవసరానికి తగిన చాట్బాట్. అవసరాలకు తగినట్టుగా చాట్ బాక్స్ను సృష్టించుకోవడానికి తోడ్పడే జెమ్స్ రూపకల్పన మరో విశేషం. ఓపెన్ ఏఐకి చెందిన జీపీటీల మాదిరిగానే జెమ్స్ ద్వారా జెమినీకి సూచనలు ఇవ్వచ్చు. ఇలా జిమ్, కోడింగ్, వంటలు వంటి అంశాలకు సంబంధించిన ప్రత్యేక చాట్ బాట్స్ను సృష్టించుకోవచ్చు. జెమ్ చేయాల్సిన పనులేంటో, అది ఎలా ప్రతిస్పందించాలో ప్రాంప్ట్ ద్వారా జెమినీ ఏఐకి వర్ణిస్తే చాలు, దానికి తగిన జెమ్ను రూపొందిస్తుంది. ఉదాహరణకు, నువ్వు నా జిమ్ కోచ్, రోజు చేయాల్సిన వ్యాయామాన్ని వివరించు, బద్ధకం వదిలించుకొని చురుకుగా ఉండేలా చూడు అని వర్ణించారే అనుకోండి, వాటికి తగిన జెమ్ చిటికలో సిద్ధమవుతుంది. జెమినీ అడ్వాన్స్డ్ చందాదారులకు త్వరలోనే ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. వియోతో వీడియోల సృష్టి. పదాల సూచనలతో వీడియోను సృష్టించే ఏఐ టూల్స్ రోజురోజుకి కొత్త పంతులు తగ్గుతున్నాయి. దీనికి మంచి ఉదాహరణ వియో. ఇది అధునాతన వీడియో జనరేషన్ మోడల్. అత్యంత స్పష్టమైన 1080p రెజల్యూషన్లో 1080 పిక్సెల్ రెజల్యూషన్లో ఆకర్షణీయమైన దృశ్యాలు, శైలులతో నిమిషం నిడివి వీడియోను సృష్టించగలదు. ప్రాంప్ట్ ఉద్దేశాన్ని ఖచ్చితంగా గ్రహించి అద్భుతమైన వీడియోలను రూపొందించడం దీని ప్రత్యేకత. వీడియోను అవసరమైన మేరకు ఎడిట్ చేసుకోవచ్చు కూడా. సినిమా దర్శకులు, స్టూడియోల సహకారంతో గూగుల్ ఈ మోడల్ను రూపొందించింది. వీడియో ఎఫెక్ట్స్ ద్వారా ఇప్పటికే కొందరు దర్శకులకు అందుబాటులోకి తెచ్చింది. ముందు యూట్యూబ్ షార్ట్స్ వంటి ఇతర సాధనాలకు దీని సామర్థ్యాలను వర్తింపచేయాలని భావిస్తోంది. అసిస్టెంట్తో ప్రత్యక్ష సంభాషణ. గూగుల్ ఏఐ అసిస్టెంట్ ఇప్పుడు జెమినీ లైవ్తో పరిపుష్టమైంది. ఇది గూగుల్ మెసేజెస్లో అందుబాటులో ఉంటుంది. మెసేజింగ్ యాప్లోనే నేరుగా జెమినీతో చాట్ చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఆయా వ్యక్తుల అవసరాలకు అనుగుణంగా స్పందించడం దీని ప్రత్యేకత. జెమినీ లైవ్ సాయంతో సంక్లిష్ట సమస్యలు పరిష్కరించుకోవచ్చు. ఇది యూజర్ల తరపున పనులు చేసి పెడుతుంది కూడా. దీంతో చాట్ చేస్తుంటే అచ్చం మనుషులతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగానే ఉంటుంది. అంత అధునాతన స్పీచ్ టెక్నాలజీ మహిమ. ఎక్కడా రోబోతో మాట్లాడుతున్నట్లు అనిపించదు. యూజర్లు తమదైన వేగంతో దీంతో సంభాషించవచ్చు. జెమినీ మాట్లాడుతున్నప్పుడు మధ్యలోనూ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఉదాహరణకు, ఇంటర్వ్యూకి సిద్ధమవుతున్నారనుకోండి, లైవ్ ఫీచర్ని యాక్టివేట్ చేసి ఇంటర్వ్యూకి సన్నద్ధం చేయమని అడగవచ్చు. అప్పుడు జెమినీ నమూనా ఇంటర్వ్యూను నిర్వహిస్తుంది. మాట్లాడుతున్నప్పుడు ఏ విషయాలను ప్రముఖంగా పేర్కొనాలో నేర్పిస్తుంది. జెమినీ లైవ్లో 10 రకాల సహజ శబ్ద గొంతులు ఉన్నాయి. ఇష్టమైనది ఎంచుకోవచ్చు, మాట్లాడే తీరును మార్చుకోవచ్చు. వీడియోతోనూ లెన్స్ శోధన. గూగుల్ లెన్స్ ద్వారా ఇమేజ్లతో సెర్చ్ చేయటం తెలిసిందే. మరి వీడియోల సాయంతో శోధిస్తే ఇప్పుడు గూగుల్ లెన్స్ ఫీచర్ను ఇలాగ మార్చారు. అంటే దేని గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే దాన్ని వీడియో తీసి సెర్చ్ చేయొచ్చు అన్నమాట. వీడియో ప్లే అవుతున్నప్పుడు మాట రూపంలో ప్రశ్నిస్తే దానికి సంబంధించిన జవాబు ఇస్తుంది. ఉదాహరణకు, గ్రామోఫోన్ రికార్డు మీద ముళ్ళు నిలవటం లేదనుకోండి, దీన్ని వీడియో తీసి ముళ్ళు ఎందుకు నిలవటం లేదు అని అడిగితే అక్షర రూపంలో కారణాలను ఏకరువు పెడుతుంది. వాటి ఆధారంగా పరిష్కరించుకోవటమే తరువాయి.
Thank you for watching this video. Please subscribe my channel for more updated health and educational and technical videos. Thank you so much for watching this video.